అని అభిప్రాయపడి వాటిని ప్రయత్నించి పట్టుకోవచ్చేమో కానీ అవి నీకు లభ్యం కావచ్చేమో కానీ అవి నీ దగ్గర ఉంటాయి. నువ్వు సుఖహేతువులు అనుకున్నవి నీ దగ్గర ఉంటాయి, కానీ అవి సుఖాన్ని పెంచే పరిస్థితుల్లో ఉండవు. కనుక నువ్వు ఆశించే ఆనందం ప్లీజ్ అనంతానందం అయినప్పుడు అది ఒక పరిస్థితి అయ్యేందుకు అవకాశం లేదు, ఒక సన్నివేశం అయ్యేందుకు అవకాశం లేదు, ఒక వస్తువు అయ్యేందుకు అవకాశం లేదు. ముందు ఇది నిర్ణయించుకోండి. ఈరోజు స్వానంద భావే ప్లీజ్. కనుక ఒక వస్తువుగా ఉండిందనుకోండి, ఒక చోట ఉన్న వస్తువు మరొక చోట ఉండదు. కాబట్టి ఆ వస్తువు ఉన్నటువంటి చోట నీకు ఆనందం కలగచ్చు తాత్కాలికంగా, ఆ తర్వాత అది కూడా ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు పరిమితమైనటువంటి వస్తువు కనుక. కాబట్టి పరిమితమైనటువంటి వస్తువు ఇచ్చేటువంటి సుఖం ఏదైనా కూడా పరిమితంగా ఉంటుందే కానీ అనంతంగా ఉండేందుకు అవకాశం లేదు. పరిమితమైనటువంటి సుఖంతో కనుక నువ్వు తృప్తి చెందేటట్లయితే ఈ ప్రపంచం సరిపోతుంది. కానీ ప్రపంచం చాలా విశాలమైంది అని ఒకవైపు మాట్లాడుతూ, ఈ విశాలమైనటువంటి ప్రపంచం నీ విషయంలో చాలా చిన్నదిగా ఉంది. నీ కోరిక ముందు ఇది చాలా చిన్నదైపోయింది. ఈ ప్రపంచం నీ కోరికని తీర్చేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉన్నట్టుగా కనిపించడం లేదు. దేంతో నువ్వు సంబంధం పెట్టుకున్నా, దేంతో సంబంధం పెట్టుకున్నా అండర్స్టాండ్, అది భగవంతుడి మీద విశ్వాసం లేనటువంటి వాడు పెట్టుకునేటువంటి సంబంధం వైవాహిక సంబంధం కావచ్చు, లేదా భగవంతుణ్ణి అకుంఠిత దీక్షతో ఎవడైతే ప్రార్థిస్తూ ఉన్నాడో అటువంటి వాడు చేసేటువంటి ధ్యానం కావచ్చు. విశ్వాన్ని అంటిపెట్టుకొని విశ్వంలో నుంచి నాకు అనంతమైనటువంటి ఆనందం కావాలి అని అభిలషించేవాడు కావచ్చు, లేదా విశ్వనాథుడు, ఈ విశ్వం అనేది ఉంది కనుక నియంత ఉన్నాడు కనుక సృష్టికర్త, అటువంటి వాడిని ధ్యానించేటువంటి వాడు కూడా కావచ్చు. కానీ ఇద్దరికి అనంతానందం లభ్యం కాదు. ఇంకెవరు లేరు వీళ్ళు తప్ప. కాబట్టి ఒకడు నాస్తికుడు, ఒకడు ఆస్తికుడు. నాస్తికుడికి సంబంధం లేదు ఇది. ఎందుకని రెండు ఆస్తికత్వం కానీ నాస్తికత్వం కానీ ఈ రెండు కూడా నాస్తి అర్థమైందే. ఈ రెండు కూడాను నమ్మకాలే కానీ జ్ఞానం కాదు కనుక అదే అనంతానందం అనేది జ్ఞానంలో ఉంది. మొన్న చూచాం కదా, యస్య స్థిత భవేత్ ప్రజ్ఞ, ఎవరి జ్ఞానం అయితే స్థిరంగా ఉందో అక్కడుంది. అంతేగాని ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో వీళ్ళో కూడా లేదు. తమాషా చూడండి. కనుక విశ్వంలో ఎక్కడ ఏది పట్టి చూచినా వాటిలో నుంచి నువ్వు ఆశించే అనంతానందం ఆత్మానందం లభ్యమయ్యే అవకాశం లేకుండా పోతుంది. అసలు భగవంతుడంటే నమ్మనటువంటి వాడిని తీసుకొని వచ్చి ధ్యానాన్ని కూర్చోబెట్టావనుకో, నువ్వు వాడికి ఎంత అద్భుతంగా మనం ధ్యానం క్లాస్ ఇచ్చినా వాడిని అక్కడ కూర్చొని పెట్టి ధ్యాన స్థితిలో వాడిని కూర్చొని పెట్టి ధ్యాన స్థానంలో కళ్ళు మూస్తే మాత్రం వాడికి దెయ్యం పట్టినట్టే ఉంటుంది. కనుక అంతగా విసిగిపోయేటువంటి వ్యక్తికి ఆనందం కలిగిందని ఎట్లా చెబుతావు నువ్వు ధ్యానం చేయమంటేనే వాడికి దెయ్యం పూడినట్టుంది. అదే వివాహం అనుకోండి, దట్ ఫెలో ఈజ్ రెడీ. ఇప్పుడు ఇదే వివాహాన్ని ఓ సన్యాసికి తీసుకెళ్ళి ఇచ్చావనుకో, లేదు వైరాగ్యం కలిగినటువంటి ఒక బ్రహ్మచారికి తీసుకెళ్ళి అయ్యా రావా నీకు పెళ్లి చేస్తామన్నావు అనుకో, అసలు ఆ మాట వింటేనే పిచ్చెక్కినట్లుంటుంది. ఇదే మాట వాడికి ఆనందంగా ఉంది, వాడికి దెయ్యం పట్టినట్టు ఉన్నటువంటి ధ్యానం ఇక్కడ ఆనందంగా ఉంది. కాబట్టి ధ్యానం ఆనందమా లేక వివాహం ఆనందమా? క్యా బాత్ హై చెప్పండి. వాడికి అది ఆనందం, ఈదనికి ఇది ఆనందం అంటారా? అయితే రెండు ఆనందాలు అవుతాయి. అది అనంతానందం అయ్యేందుకు అవకాశం లేదు. రెండు ఎగిరిపోయినాయి. సిద్ధి పాయింట్ అర్థమవుతుంది. ఇది అయ్యేందుకు అవకాశం లేదు, అది అయ్యేందుకు అవకాశం లేదు. అందుకని నేను దీనివల్ల సుఖాన్ని పొందుతాను, తను ఆశించే సుఖమేమో అనంతానందం, అది వివాహం వల్ల లభ్యమవుతుంది అని అనుకుంటాడు గనక వివాహం చేసుకుంటాడు. పతి జీవితంలోకి సతి ప్రవేశిస్తుంది. ఎక్కడైనా ఏ సతి పతిని చేరినా
నేను విన్నంత వరకు మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి. అమ్మగారింటి నుంచి అత్తగారింటికి అమ్మాయి వచ్చేటప్పుడు సతిగా, పతికి సతిగా వచ్చేటప్పుడు సారి తీసుకొని వచ్చింది అని నేను విన్నాను, కానీ సుఖం తీసుకొని వచ్చింది అని నేను వినలేదు. లెఫ్టిస్టులు ఎవరైనా చెప్పండి, నిజం కాదు. రైటిస్టులు జోలికి పోవడం లేదు. కనుక ఏమండి, మా కోడలు వచ్చిందండి, ఎంత సుఖం తెచ్చిందమ్మా అని ఎవరు అడగరు. అడిగేవాళ్ళు కూడా ఎంత కట్నం తెచ్చింది, చూడు పాయింట్. ఎంత కట్నం తెచ్చింది, ఏ సారి తెచ్చిందని అడిగేవాళ్ళే కానీ ఎంత సుఖం తెచ్చిందని అడిగేవాళ్ళు లేరు. ఎందుకని? సతి వస్తుందే కానీ సుఖం ఆవిడ ద్వారా సుఖం కలగచ్చేమో ఇంట్లో అందరికీ, అత్తమామల మొదలుకొని పిల్లల వరకు అందరికీ సుఖం కలగచ్చు ఆవిడ వల్ల. కలగకపోవచ్చు, అది వేరే విషయం. ఆవిడ వల్ల సుఖం కలగచ్చేమో కానీ ఆవిడే సుఖం కాదు. అర్థమవుతుంది? దేని ద్వారా సుఖం కలుగుతుందని కాదు నువ్వు ఆలోచించేది. ఇప్పుడు నువ్వు సుఖపడాలి అనంత ఆనందమని. నేచర్, దాని స్వభావం, దాని స్వరూపం అర్థం కావాలి. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాని స్వరూపం ఏమిటో మనకు తెలిసి రావాలి. కాబట్టి ఆ అమ్మాయి వస్తుందే కానీ, సారి తీసుకొని వస్తుందే కానీ, కట్నం తీసుకొని వస్తుంది కానీ సుఖం తీసుకొని రాలేదు కనుక రేపు ఈ కట్నం ఈరోజు సుఖంగా ఉంది, రేపు ఈ కట్నం సుఖంగా ఉండదు. ఎందుకని? సంక్రాంతి వస్తుంది కదా, దీపావళి వస్తుంది కదా, అవి వచ్చేది ఎందుకు? ఇంకా కొంత కావాలని తెలియజేయడానికి. పండుగలు ప్రాశస్త్యాలు ఎగిరిపోయినాయి కదా, అవి ఎందుకున్నాయో మనకు అర్థం కావడం లేదు. అందువల్ల మళ్ళీ ఉగాది వచ్చింది అని అన్నప్పుడు మళ్ళీ మీ నాన్న ఏమిస్తాడనేటువంటి ప్రశ్న ఉంది కనుక ఈ ప్రపంచంలో. కాబట్టి కట్నం కూడా పోని, కట్నమే సుఖం అనుకుంటే కూడాను ఆ సమయానికి అది సుఖమే కానీ, అండర్స్టాండ్? ఏది? పెళ్లి సమయానికి కట్నం సుఖం, కానీ కొంతకాలం గడిచేటప్పటికి, 1 సంవత్సరం తిరిగేటప్పటికి ఆ కట్నం సరిపోవడం లేదు కనుక అది సుఖాన్ని పంచడం లేదు. అది సుఖాన్ని పంచలేకపోతుంది కనుక అడిషనల్గా కొంత సుఖం కావాల్సి వస్తుంది. ఈ అరియర్స్ని ఎక్కడ పట్టుకొని రావాలి? విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. అడిగేది ఈరోజు, కానీ ఆ రోజు నుంచి ఇవ్వాలి. దీన్ని బట్టి మనకు ఒక్కటి అర్థమవుతా ఉంది. కాబట్టి అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయే, ఆమె వల్ల సుఖం రావచ్చేమో కానీ ఆమె సుఖం కాదు. క్లియర్ కదా? వీళ్ళంతే. ఇప్పుడు ఇటు తిరిగే, ఇప్పుడు లెఫ్టిస్టులు వదిలేసి రైటిస్టుల వైపు తిరిగా, వాళ్ళంతే. పతి గనక సుఖం అయ్యేటట్లయితే అమ్మాయిని ఇచ్చేటప్పుడు అడుగుతారు అన్నమాట. నేనే గనక మామనైతే, నాకే గనక ఒక అమ్మాయి ఉంటే, జ్ఞానం అనే అమ్మాయి ఉందిలే. సో నేను ఈ అమ్మాయిని ఇచ్చేటప్పుడు అతన్ని అడుగుతాను, ఏమైంది మీ అబ్బాయి దగ్గర సుఖం ఎంత ఉంది? అవును, నా బిడ్డ సుఖపడాలి కదా, మీ అబ్బాయి దగ్గర సుఖం ఎంత ఉంది అని అడుగుండేవాడిని. ఎవరైనా ఏం అడుగుతున్నా తెలుసా? మీ అబ్బాయికి జీతం ఎంత వస్తుంది? జీతం ఏంటి సార్? ధనం. జీతం అనేది ధనం. అంటే ఇతని ఉద్దేశంలో సుఖం అనేది ఏంటి అర్థమైందా ఇప్పుడు? ధనం. న విత్తేన తర్పణీయో మనుష్య, కఠోపనిషత్. ధనం వల్ల సుఖపడ్డ వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో లేరు. సౌకర్యాలు ఇవ్వడం కోసం ధనం ఉంది, కానీ సుఖపెట్టేది మాత్రం ధనం కాదని ఇప్పటికే మీరు అర్థం చేసుకున్నాం. సుఖపెట్టే శక్తే ధనంలో లేనప్పుడు ధనం ఎట్లా సుఖం అవుతుంది? నీ మనసులో అవసరాలు ఉంటే ధనం, నీ మనసులో అవసరాలు ఎగిరిపోతే ధనం నిస్సారమై నిర్వీర్యమై నిలబడిపోతుంది. ప్లీజ్ టెల్ మీ. ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది ఇది? నువ్వు వెతికేటువంటిది నీకు లభ్యం కాకపోతే ఒకసారి విశ్వాన్ని చూచాం. ఈ విశ్వంలో నేను భక్తుణ్ణి అని తిరిగేటువంటి వాడు కానీ, లేదు నాకు భక్తి లేదు, నేను భగవంతుని విశ్వసించననేవాడు కానీ ఇద్దరూ పొందలేకపోతున్నారు. ఈ విశ్వంలోనే కనుక అది ఉంటే మనం ఆశించేటువంటి ఆనందం డెఫినెట్గా పొంది ఉండేవాళ్ళం. బాగా అర్థం చేసి ఎప్పుడైతే ఇక్కడ కనపడడం లేదు బాహ్యంలో, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమిటో తెలుసా? కనుక మనం ఆశిస్తున్నాం, అది పొందాలనుకుంటున్నాం, అది లభ్యం కావడం లేదు కనుక బాహ్యంలో ఈ విశ్వంలో ఎక్కడ గోచరించడం లేదు కనుక నెక్స్ట్ నీలో ఉంది, నీలోనే ఉంది. సీమింగ్ కాంట్రడిక్షన్. నీలోనే ఉందేమో. నీలో అంటే ఏంటి సార్?
భాష్యంలో లేదు, చాలా సహేతుకంగా మనకు అర్థమైపోయింది. నీలోనే ఉంది అని అన్నప్పుడు నీలో అంటే ఏంటి?